తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన జంతు కొవ్వు ప్రకటనను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గప్చుపోయాయి. అసలు వాడని కల్తీ నెయ్యిని వాడినట్టుగా చిత్రీకరించి తమ అధినాయకత్వం తప్పు మీద తప్పు చేసిందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలనే విషయం ప్రజల్లో మరింతగా బలపడుతోందని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నివారణకు సంబంధించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి గానీ, నష్ట నివారణ చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుపట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడిన ఫలితం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదొకటే కాకుండా గత 5 ఏళ్లలో తిరుమల, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనల మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటల్ని ప్రజలు ఏమాత్రం విశ్వసించట్లేదని కొందరు పేర్కొంటున్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విసిరిన పాచిక పారకపోగా మైనారిటీలని పార్టీ మరింత దూరం చేసిందని టీడీపీ సీనియర్ నేతలు ఒక ఆందోళన చెందారు. ఈ వ్యవహారంలో అధినాయకత్వం అత్యుత్సాహమే కొంపముంచిందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో గట్టిగా వ్యక్తమవుతోంది. వనస్మృతి ఆయిల్ మాత్రమే కల్తీ అయినట్లు ఎన్డీడీబీ రిపోర్టులో వచ్చిందని, ఆ రిపోర్ట్ వచ్చిన రోజే సీఎం చంద్రబాబు తాను చెప్పానని, అయినా తన మాట పట్టించుకోలేదని ఈవో శ్యామలరావు వాపోతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతువులు కొవ్వు కలిసినట్టు ఎక్కడ స్పష్టంగా లేదని, కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని సీఎం చంద్రబాబుకు తను పదే పదే చెప్పానని, అయినా తన మాట వినిపించుకోలేదని ఈవో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తనతో కూడా తప్పులు చెప్పించారని నొచ్చుకున్నట్లుగా కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. ఎన్నికల్లో కూటమి గెలుపొందిన తర్వాత జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. టీటీడీ ఓ సంస్థగా సరఫరా చేసినటువంటి 2 నెయ్యి ట్యాంకర్‌లో వనస్పతి ఆయిల్ కల్తీ జరిగినట్టు తేలింది. అయితే ఆ 2 ట్యాంకర్లు వెనక్కి పంపించామని, వాటిని అసలు వాడలేదని జూలై 23న తిరుమలలో ఈవో శ్యామలరావు మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత 2 నెలలకి సెప్టెంబర్ 18న కూటమి శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడినట్టు అపచారం చేశారంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 20న టీటీడీ ఈవో తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు డైరీ సరఫరా చేసిన 4 నెయ్యి ట్యాంకర్‌లో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, అయితే 4 ట్యాంకర్లని వెనక్కి పంపించామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 22న చంద్రబాబు ఆయన నివేదిక కూడా ఇచ్చారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సెప్టెంబర్ 22న జంతువుల కొవ్వు కలిసి నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడారంటూ అబద్ధాలు పునరుద్ఘాటించారు. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీఓ పదే పదే స్పష్టం చేస్తున్నా, ఆ నెయ్యిని వాడారంటూ చంద్రబాబు పునరుద్ఘాటించడం ద్వారా తప్పు మీద తప్పు చేశారని టీడీపీకి చెందినటువంటి మాజీ మంత్రి ఒకరు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అతని పేరు అయితే దీనికి సంబంధించి ఏది నిజం జరిగింది, ఏది అబద్ధం జరిగింది అనేటువంటి విషయాన్ని బయటపెట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.